నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. రాయలసీమకు స్టీల్ ప్లాంట్ రాకతో నవశకం ప్రారంభమైందన్న సీఎం చంద్రబాబు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ. పెళ్లి బృందం ఆటోను లారీ ఢీకొనడంతో 4 దుర్మరణం. పెళ్లి కుమార్తెతో సహా 8 మందికి తీవ్ర గాయాలు. దొనకొండ ఇండస్ట్రియల్ పార్కులో బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన డిఆర్డీఓ బృందం. కలెక్టర్ రాజాబాబు. మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో బీడీఎల్ ప్రాజెక్టుకు స్థలం కేటాయింపు. రాయలసీమ వాసులు దశాబ్దాలుగా కలలు కంటున్న ఉక్కు పరిశ్రమ కళ ఎట్టకేలకు సాకారమవుతుంది. ఈ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త అధ్యాయానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పదకొండు ఎకరాల్లో 16,350 కోట్ల పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ 2 దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. జిందాల్ సంస్థ మొదటి దశలో 4,500 కోట్లు, రెండవ దశలో 11,850 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కర్మాగారంలో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఫలితంగా పర్యావరణానికి ముప్పుగా పరిణమించే కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి పర్యావరణ హిత గ్రీన్ స్టీల్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈ తరహా ప్లాంట్ దేశంలోనే మొదటిదిగా జేఎస్డబ్ల్యూ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు మరి మన ఆంధ్రప్రదేశ్ లో లాంఛనంగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ దయచేసి పెద్దలందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ मैं उसी पे काम कर रहा हूं और उन्होंने मुझे कहा कि आप भी लीडरशिप डेवलप करो जो इस बड़ा एक ఫార్చ్యూన్ కష్టమన్నారు. అనేక ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో వాస్తవికమైన ఒక గతంలో సేల్ తీరుస్తూ ఇవాళ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో అతి ముఖ్యమైన ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేంద్ర మంత్రి భూపతి రాజు మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టమని కోరాను. ఇది ప్రారంభం మాత్రం. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టే స్వాగతం పలకండి. బీజేపీ అధ్యక్షులు చూస్తున్నాను, మీ పట్టుదల కూడా చూశాను. ఇప్పుడు 1:30 అయింది, అంటే 1:30 టైం. ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని ఒక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జీఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్,
గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జల కళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా ఖమ్మంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గిద్దలూరు నల్లబండ బజారుకు చెందిన ఆవుల వీరక్కకు ఖమ్మంకు చెందిన పాములేటితో శుక్రవారం ఉదయం 9:30 వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు వినాయకుడి ఆలయం వద్ద పెళ్లి కూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ అదుపు తప్పి ఆటోతో పాటు అక్కడ ఉన్న పారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల ఆవుల అలంకానంద, 20 ఏళ్ల ఆవుల అంకాలు, 17 ఏళ్ల ఆవుల నగేష్, 1.5 ఏళ్ల వయసు గల చిన్నారి ఆవుల నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో పెళ్లి కుమార్తె ఆవుల వీరక్కతో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారడంతో ఇరు కుటుంబాలు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రమాదంపై మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరి గులికి అయిపోయింది. రాత్రి ఎన్ని గంటలకు వెళ్ళారా ఇక్కడ నుంచి? 11 అయిందిలే, 11:30 ట్రైన్. ఏ ఊరికి వెళ్ళారు? ఖమ్మంలోకి వెళ్ళా. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు? ఇవాళ పెళ్ళి. ఎంతమంది పెళ్ళి ఆటోలు అందాల్సి మీకు తెలిసి? 30 మంది దాకా ఉంటుంది. అంత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పక్కన కొనకొచ్చుకున్నారు, 20-30 మంది దాకా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది చనిపోయారని మీకు తెలిసింది? 4 పర్వాలేదనా? ఇప్పుడు చిన్న పిల్లడు కానీ చనిపోయింది అంటున్నారు కదా, చిన్న పిల్ల ఏమన్నా? ఇప్పుడు ఇద్దరు మగ పిల్లలు అన్న కదా. ఆ నగేష్ అనే పిల్లవాడు ఏం చేస్తుంటాడు? బగ్గి మీద వేసుకొని పరుగులో ఎలా అమ్ముకొని పోతాం. రోజు డైలీ వ్యాపారం చేసుకొని డైలీ వ్యాపారం చేసుకొని వస్తుంటారు. రాత్రి బాగానే పెళ్లి బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు? బాగానే రాత్రి అందరూ వాళ్ళ మగ పిల్లలు వచ్చినారా, అదే తాంబూలం సీడీనికి వాళ్ళు కానీ వచ్చారా? వాళ్ళు వచ్చినారు. వచ్చి బాగా అందరిని పిలిచినారు. కొంతమంది రాలేదు. రాకపోతే వాళ్ళ వరకే టైం చూసుకొని తాంబూలం ఇచ్చుకొని 11:30 కంటే పోయినారు. ఇద్దరు బయలుదేరారా? మగపిల్ల వాళ్ళు వాళ్ళు పోయినారు. ముందు పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు తాంబూలం చీర ఇచ్చి వాళ్ళు పోయినారు. వెనకసారి వీళ్ళంతా రెడీ అయ్యి ఆటోలు ఎక్కి పోయినారు. 30 ఏళ్ళు చిల్లర వచ్చి
ఇప్పుడు రాత్రి ఎన్ని గంటలకు బయలుదేరి వీళ్ళు ఏమో నీ పండుగ సార్ పదకొండు అయింది లేదు అసలు ఇలా తూర్చేది అమ్ముతాడు ఆ ఆటోనే ఇప్పుడు తగిలేదు మనుషులు పోలేదు. పొగాకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి ఉందని ఇప్పటికే సీఎం చంద్రబాబు బోర్డు అధికారులు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు బెళ్లను వేలం ప్రక్రియను పరిశీలించి రైతులు వ్యాపారులతో మాట్లాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటి వరకు ఎంత కొనుగోలు జరిగాయనే వివరాలను మంత్రి స్వామి అడిగి తెలుసుకున్నారు. రైతులు వేలం కేంద్రాలకు తెచ్చిన పొగాకు బేళ్లను తిరిగి వెనక్కి పంపడం వల్ల తీవ్ర ఇబ్బంది నెలకొంటుందని, అలా జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ద్వారా రుణం తీసుకోవడం వల్ల రైతుకు భారం పడుతోందని, అందువల్ల అలాంటి రుణాలు అవసరం లేదని, ప్రభుత్వమే జోక్యం చేసుకుని ధరలు పెంచితే రైతు కష్టాల నుండి బయటపడతారని రైతు ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బేళ్లు నో బిడ్ లేకుండా చూడాలన్నారు. కొనుగోలు సంస్థల ప్రతినిధులతో చర్చించి మంచి ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటే కొంటున్నారని తెచ్చారండి గ్రీను. లాస్ట్ ఇదే టైంకి ఎంత అయింది? లాస్ట్ సీజన్ ఇదే 5 మిలియన్ కదా. అదే మనకి ఇంకా 16 ఉంది. 16 ఉంది. కాకపోతే అవసరం అనుకున్న వాళ్ళకి స్టోరేజ్ ఇచ్చుద్ది డబ్బులు. మనం లోన్ వాళ్ళే ఇస్తారు. మనం బ్యాంక్ తోటి మాట్లాడలేదు. మనం ఏదో కంపెనీ మీద ఒత్తిడి చేసుకోవడం. ఏదో ఒక రకంగా తర్వాత మీ వైపు నుంచి మాత్రం ఈ డెఫిసిట్ ఇందా చూస్తారు మీరు. కొన్ని గ్రేడ్స్ రైతు తేవడం బాధ, తెచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం బాధ, ఏని ఓపెన్ చేసి చూడటం. మీరు సెలక్షన్ గ్రేడింగ్ అనేది గట్టిగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దీంతోపాటు ఈరోజు కూడా నేను ఇక్కడ కారులో కూడా మీటింగ్ మాట్లాడండి. టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ అధికారులు, రవి గారు, తర్వాత అచ్చెన్నాయుడు, మేము మాట్లాడింది ఆ మీటింగ్. దానిలో కూడా ఏంటంటే కంపెనీ ట్రేడర్స్ మీద బోర్డు ఒత్తిడి చేయాలనేది ఇంకొకసారి వాళ్ళ కూడా మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఒకసారి మేము మీటింగ్లో ఏంటంటే ఇక్కడ చూసినది తీసుకుందాం అనుకున్నాం. రైతులు కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి మనం ప్రైస్ ఒకటి, నో బిడ్ ఒకటి, అవి రెండే కదా. నేనేంటంటే ఇంకోటి 250 పడేది ఇంకా రేటు పెంచమనేది మనం కూడా గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం. వీళ్ళు చివరిలో పెంచిన రేటు ఇప్పుడే పెంచితే కొద్దిగా మనకి మంచి రేటు కూడా వస్తుంది. మీరు అది కూడా ఇవ్వండి. రైతుల డిమాండ్ మీరు కూడా మీ వైపు నుంచి కూడా బోర్డుకి తెలియజేయండి. అది లోన్ అవసరం లేదు. ఎంతో కొంత పార్టీ మనం అడుగుతున్నారు. లోన్ ఇచ్చి మళ్ళీ తీసుకునేదానికి అది వేస్ట్ సార్. అది బట్టిగా భారం పడుతున్నాయి కానీ లేదు నాకు అవసరం అనుకో స్టోరేజ్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు నాకు డబ్బులు పొగాకు రైతుల ఇబ్బందుల్లో ఉన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు బోర్డు అధికారులు, వ్యవసాయ అధికారులు, ట్రేడర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఇచ్చినటువంటి సూచనలు అమలుపరచాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఫ్లోర్ విజిట్ చేసి దీని గ్రౌండ్ రియాలిటీ కూడా ప్రభుత్వానికి తీసుకెళ్ళటం, రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే చేస్తున్నాం. నిన్న కూడా బోర్డు అధికారులతోటి మంత్రులందరూ అదే మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఈడీ చైర్మన్, అదేవిధంగా మంత్రులు, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీనిలో ఏంటంటే ట్రేడర్స్ ఒక మంచి గ్రేడ్ కూడా సీలింగ్ అనేది లేకుండా గ్రేడ్ ముందుకు తీసుకెళ్ళడం ఒకటి. బోర్డు అధికారులు గ్రామాల్లో సెలక్షన్ గ్రేడ్ ఆఫరింగ్ అనే దాన్ని తీసుకోవడం అనేది చేయటం, నో బిడ్లు తగ్గించడం. రైతు కష్టపడ్డాడు, సీజన్ బాగలేదు, అయినప్పటికీ కూడా ఎక్సెస్ క్రాప్ వచ్చినా కానీ ముందు ఆఫర్ చేసినటువంటి క్రాప్తో పాటు కొనాలనేది రైతుల డిమాండ్. అదే కాకుండా మొత్తాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన సూచనలు. కొన్ని గ్రేడ్స్ విషయాల్లో బోర్డు అధికారులు ఒకటి చెప్తున్నారు. ఏదేమైనా ఇవాళ మళ్ళీ ట్రేడర్స్ తోటి ఇవాళ సాయంత్రం బోర్డు అధికారులు మళ్ళీ మాట్లాడబోతున్నారు. సీలింగ్ కాకుండా రేట్ అనేది రైతు తెచ్చినటువంటి బిడ్ రేట్లో, అంటే ఇక్కడికి వచ్చే బయ్యర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉన్నారు కాబట్టి అసలు సీఈఓలతోటే మాట్లాడాలనేది ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో డిజిటలైజేషన్పై జిల్లా నియోజకవర్గ ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటలైజేషన్ ప్రక్రియపై జిల్లాల వారీగా సమీక్షించారు.
సర్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. BLOల వారీగా రివ్యూ చేస్తూ వెనుకబడి ఉన్న వారిని ముందు వరుసలోకి తెచ్చే చర్యలు తీసుకోమని అన్నారు. ఒంగోలు కార్పొరేషన్లో కొంత వెసులుబాటుతనం ఉందని, దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక అధికారులను నియమించి మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, DRO వెంకటరమణ, నియోజకవర్గాల EROలు పాల్గొన్నారు. Yes sir. Sir, our digitization percentage is 35.36 sir. మాకు less than 15% ఉన్నాయి, 65 ఉన్నాయి సార్. ఇప్పుడు now we reduced to 46 వరకు వచ్చింది సార్. సో కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాం సార్. ఎవరైతే మనకు 15% బిలోలో ఉన్నారో వాళ్ళతో అవర్లీ బేసిస్లో వీఆర్ టాకింగ్ విత్ దెమ్ అండ్ ఆల్సో AEROs కూడా ఆ ప్లేసెస్కి పంపిస్తున్నాం సార్. అండ్ సూపర్వైజర్స్ని ఆల్సో మేము అలర్ట్ చేస్తున్నాం సార్. బుకే కాల్కి సంబంధించి మాకు 667 వచ్చింది సార్ అండ్ 581 ఆల్రెడీ ఆన్సర్ చేసాము. 48 అవర్స్ అబవ్ ఉన్నాయి, ఒక 11 ఉన్నాయి సార్. దట్ విల్ ట్రై టు రెడ్యూస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సార్. అవి రాకుండా చూసుకుంటాం సార్. అండ్ మాకు ఉన్నదంటే డిజిటైజేషన్లో ఒంగోలు కార్పొరేషన్ ఏరియాలో కొంత ల్యాగింగ్ ఉంది సార్, 29% ఉంది. దాన్ని మేము పుల్అప్ చేస్తున్నాం సార్. అడిషనల్గా కూడా ఆఫీసర్స్ని పెట్టి మేము పుల్అప్ చేస్తాం సార్. 1 or 2 డేస్లో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది సార్. అడ్వర్స్ న్యూస్ కన్సర్న్ మేజర్గా ఏమీ లేదు సార్. ఒక న్యూస్ వచ్చింది, BLAస్కి ఫామ్స్ ఇస్తున్నారని చెప్పేసి సార్. అది వెరిఫై చేసాము, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ సార్. అది ట్రూత్ లేదనేది రిప్లై కూడా పెట్టడం జరిగింది సార్. బట్ ఓవరాల్గా సార్ ది పర్సంటేజ్ విల్ బి ఇంప్రూవ్డ్ సార్. ఇంకా రాబోయే రోజుల్లో కూడా బాగా పర్సంటేజ్ ఇంప్రూవ్ చేస్తాం సార్. చేసి దెన్ విల్ కీప్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ సార్. దొనకొండ ఇండస్ట్రియల్ పార్కులో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి DRDO ప్రతినిధుల బృందం ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. DRDO బృందానికి కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా అధికార యంత్రాంగం ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలు తదితర అంశాలను వివరించారు. దొనకొండ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో BDL సంస్థకు స్థలం కేటాయించాలని ఇప్పటికే 2-3 సార్లు మంత్రి నారా లోకేష్ సూచించారని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దొనకొండ ఇండస్ట్రియల్ పార్కులో BDL ప్రతిపాదిత ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భూమి, రవాణా అనుసంధానం, నీరు, విద్యుత్ తదితర అంశాలపై DRDO బృందం సమగ్రంగా పరిశీలన నిర్వహించిందని అన్నారు. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని విధాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపు లభించడంతో పాటు ప్రత్యక్షంగా సుమారు 500 మందికి శాశ్వత ఉద్యోగాలు, పరోక్షంగా 2000 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. దర్శి నియోజకవర్గం TDP ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, అద్దంకి RDO విజయజ్యోతి, APIIC GM మదన్మోహన్ రావు, పరిశ్రమల శాఖ GM శ్రీనివాసరావు, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి గౌస్ బాషా, పారిశ్రామిక శాఖ ప్రతినిధులు, APIIC అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక టీం వచ్చింది. ఈ టీం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు రెవెన్యూ అఫీషియల్స్తో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసుకున్నారు. సో ఈ ల్యాండ్ మీద వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది చాలా మంచి సూటబుల్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి మాకు చాలాసార్లు దీన్ని రిమైండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ల్యాండ్ త్వరగా మనం ఇవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, సో అక్కడ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ అవ్వాలని అని వారు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి రష్యాలో ఉండగా కూడా దాన్ని త్వరగా చేయాలని చెప్పేసి వారు మాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళు ఈరోజు రావడం, నేనే స్వయంగా ఇక్కడికి రావడం, వాళ్ళకి ల్యాండ్ చూపించడం. సో ఆ ల్యాండ్ చూసిన తర్వాత దాన్ని కంప్లీట్లీ థరోలీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఇది మంచి ప్లేస్ అని చెప్తున్నారు. సో ఇది మనకి త్వరగా కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వగలిగితే ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ సెటప్ వస్తుంది. దీంతోనే కాకపోకుండా దాంతోపాటు ఎల్ఐడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తాయని వారే చెప్తున్నారు. ఒక డిఫెన్స్ సెటప్ పెడితే దానికి సంబంధించినటువంటి ఎల్ఐడ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయని చెప్తున్నారు. సో దీంట్లో ఒక 500 వరకు కూడా వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ సుమారు 2000 వరకు కూడా
ఎంప్లాయ్మెంట్ దాన్ని క్రియేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ వాళ్ళకి ఎర్లియర్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, దానికన్నా మంచిగా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. పేద ప్రజలు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. రామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ గుంటూరులో ప్రకాశం జిల్లాలో BSNL సేవలను మరింత విస్తృతింపచేయాలని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సూచించారు. ఒంగోలు ఎర్రన దూరసంచార భవనంలో ఎంపీ అధ్యక్షతన టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. BSNL అధికారులు జిల్లాలో టెలికాం సేవల గురించి వివరించారు. అదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. అడ్వైజరీ కమిటీ సభ్యుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. 1995 నుండి తాను మెంబర్గా ఉంటున్నానని, ఆ సమయంలో పోటీ లేకపోవడం వల్ల BSNL ల్యాండ్ లైన్కు ఎంతో డిమాండ్ ఉందని అన్నారు. కొండ ప్రాంతాల్లో కూడా సేవలందించిన చరిత్ర BSNLకు ఉందని అన్నారు. పోటీ రావడంతో BSNL ప్రభావం తగ్గుతూ వచ్చిందని అన్నారు. సిగ్నల్ వ్యవస్థను పెంచడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉందని అన్నారు. అందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ మాగుంట హామీ ఇచ్చారు. BSNL జనరల్ మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు. కార్తిక్ గారిని వాల్యూ ఆఫ్ ల్యాండ్ లైన్ అనేది అది చూసినవాడు. ల్యాండ్ ఫోన్ కొరకు ఎంత బాధపడేవాడు అంటే కనెక్షన్ అనేది కూడా. మా అన్నగారు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు నేను కూడా చూస్తున్నాను. ల్యాండ్ ఫోన్లు అనేది అంటే బయట పబ్లిక్గా అనేది కాదు, చెప్తాం ఏం చెప్తాం ఉన్నప్పుడు ఆయన మిగతా వాళ్ళకి ఏంటి మన ఇక్కడ ప్రకాశంలో జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అయిన తర్వాత ఆ ఢిల్లీలో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు అంటే లోక్సభకు వేరు, రాజ్యసభకు వేరు. రాజ్యసభ వాళ్ళని ఇచ్చిపోతాం కాదు, రాజ్యసభ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. కొన్ని ఫోన్లు ఇచ్చేదాన్ని ఏదో ఏంటంటే ఏదో సమ్ కన్సిడరేషన్ ఏదో తీసుకోవాలి అంటే మొత్తం డిమాండ్ ఉంది. ల్యాండ్ ఫోన్ అనేది ఎంత వాల్యూ ఉన్నదనేది అప్పుడు చూసాను. తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, దీనికి కూడా ఎమ్మెల్యే గారు రైల్లోనే తిరుగుతున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఒక సార్ ఇప్పుడు కొత్త రైల్వే స్టేషన్ వెరీ గుడ్, చాలా సంతోషం సార్. మీరందరూ కూడా ఎవరెవరు DSC మెంబర్ చాలా యాక్టివ్గా ఉన్నారు ఈసారి కూడా. గౌరవ సభ్యులు ఎప్పుడు కూడా వీలున్నంత వరకు అటెండ్ కాదు ఈ మీటింగ్కి. మీ సలహాలు సూచనలు అనేది కూడా చాలా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా అమ్మా. నేను మసాలా నేను చూస్తాను. ఈరోజు చాలా బాగా జరిగింది మీటింగ్ కూడా. అధికారుల పాత్ర అనేది ఎక్కువ. మాది ఎప్పుడు కూడా ఫోన్ పనిచేస్తుందా లేదా అంటే ఆలోచన. పక్కన ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే నేను వచ్చేటప్పుడే మా నాయన చెప్పాను కదా ఉన్నాను, నాకు అప్రూవ్లోనే రాలేదు సార్. ప్రోత్సాహం వల్ల చొరవ వల్ల మనకి ఈ 50 సైకిల్ వచ్చినాయి. అవి వాటిలో మనం 50 కన్నా సైకిల్ మన చేతికి ల్యాండ్ మనకి ఎక్వైర్ అయింది. వాటిలో పని కూడా స్టార్ట్ అయింది. ఈ
మేబీ ఒక 6 నెలలు ఒక సంవత్సరం లోపల అన్ని సైట్లు కూడా మన మారుమూలు కనిగిరి, కందుకూరు, మార్కాపూర్ ఈ ప్రాంతాల్లో ఇవన్నీ వచ్చిన సైట్లు. వాటిలో కూడా వాళ్ళకు కూడా అక్కడ ఏ సైడ్ సిగ్నల్ కూడా లేదు, ఎయిర్టెల్, జియో ఎవరు లేదు అనమాట. సో డిజిటల్ భారత్ నిధి కింద ఈ ప్రాజెక్ట్ మనకి శాంక్షన్ అయింది. సో అవన్నీ కూడా 6 months లోపల అన్ని కమిషన్ అవుతాయి. అక్కడ కూడా 4G వస్తుంది అందరికి కూడా. సో దేశం మొత్తం మీద అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ సర్వీస్ ఉండాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఒంగోలులో దారుణ హత్యకు గురైన గరిటపల్లి మహేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నాయి బ్రాహ్మణ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. హత్యకు గురైన మహేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. మహేంద్ర అనే వ్యక్తి పొట్ట చేత పట్టుకుని 4 రోజుల క్రితం గుడివాడ నుండి ఒంగోలు వచ్చారని, మద్యం మత్తులో నిందితుడు రామారావుకు షేవింగ్ తర్వాత చేస్తానని చెప్పడంతో ఆగ్రహించి కత్తెరతో పొడిచి కిరాతకంగా చంపాడని సంఘాల నాయకులు అన్నారు. బీసీలకు ప్రభుత్వం రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు మద్దులూరి శ్రీనివాసులు, ధరణికోట లక్ష్మీనారాయణ, కొనిచెట్టి రామకృష్ణ, అబ్రహం బాబు తదితరులు పాల్గొన్నారు. డిపో సెంటర్ 60 రోడ్లోని శ్రీనివాస హెయిర్ స్టైల్ షాపులో ఒక డ్రింక్ తాగిన వ్యక్తి 3 గంటలప్పుడు వచ్చి నాకు షేవింగ్ చేయాలి అన్న క్రమంలో నువ్వు తాగి ఉన్నావు కాదు అన్నప్పుడు అతను కాదు చేయాల్సిందని వాదోపాదనలు జరిపి చేయనన్నారని కోపోద్రిక్తుడయ్యి పక్కనే ఉన్న మా షాపులోని ఉన్న ఆ షాపులోని ఉన్న కత్తెర తీసుకొని కత్తెరతో మెడభాగంలో పొడిచి హత్య చేయడం జరిగింది. ఇది ఎంతో చాలా దారుణమైన విషయం. కాబట్టి మా వృత్తిదారుల మీద అసలే ఇతర కులస్తులు అందరూ ఈ వృత్తిలోకి వచ్చి మా వృత్తి చాలా దిగజారిపోయిన క్రమంలో ఇలాంటి పరిణామాలు మా షాపుల్లో జరగటం మా వృత్తిదారులకి చాలా చాలా భయాందోళనకు గురైపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు క్షౌర వృత్తిదారులందరికీ రక్షణ చట్టం కల్పించాలని, మా క్షౌర వృత్తిదారులకి గవర్నమెంట్ రక్షణ చట్టం కల్పించాలని మా ఒంగోలు పట్టణ క్షౌర సహాయ సంఘం నుంచి కోరుకుంటూ, ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగటం చాలా దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం గుడివాడ నుంచి ఆ కుర్రోడు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేస్తానన్నటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకొని బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఆ మహేంద్ర కుటుంబానికి మరి న్యాయం జరిగే వరకు మరి నాయ బ్రాహ్మణ సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బహుజన సంఘాలు అన్నీ కూడా తోడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. గుడివాడ నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన మహేంద్రకి వాళ్ళ కుటుంబానికి తక్షణం న్యాయం జరగాలని చెప్పని ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. మెకానిక్ రంగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటులో ప్రస్తావించి తన వంతు అండగా ఉంటానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ 2 వీలర్స్ డే సందర్భంగా మినీ స్టేడియం వద్ద కేక్ కట్ చేసి ర్యాలీ ప్రారంభించారు. క్యారీ ఫోన్ వెనక పెట్టు, క్యారీ అక్కడ పెట్టు అన్న. ఓకే అన్న. కొంచెం కావాలా మెకానిక్స్ వాళ్ళ సంక్షేమం తప్ప అందరూ ఒకే లైన్లో ఉండాలి. జై హో ధర్మన్నా, జయ హో జయ హో జయ.
ఉద్యమమై సాగేవాడు ఉద్యమం. జై 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 హో ధర్మన్న, జై హో జై హో జై హో ధర్మన్న, నీ అడుగుల చేతోడుండే సైన్యం మేమన్న. జై హో జై హో జై హో ధర్మన్న, జై హో జై హో జై హో ధర్మన్న. 1885లో గాట్లీబ్ డైమ్లెర్ అనే మహనీయుడు టూ వీలర్ సృష్టికర్త అని తెలిపారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు, పెట్రోల్ వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వాటి మెకానిజంలో కూడా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాలో టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పటిష్టమైన సంఘంగా ఉందని, కార్మికులందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న కమిటీని అభినందిస్తున్నామన్నారు. టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న కమిటీకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మ, మీరా, షాజ్, శంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, తాత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టూ వీలర్స్ వర్కర్స్కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఈ ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఒక మార్గాన్ని ఎన్నుకోమని మన విద్యాశాఖ మార్చులు, యువ నాయకులు కూడా, యువత గణం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా నాయకులందరూ కూడా చెప్పడం, టూ వీలర్ వర్కర్స్కి ఏ విధంగా మనం ఆదుకుంటామనేది కూడా ఆలోచించమని. అందుకే చూస్తే పెద్దలు టూ వీలర్ సృష్టికర్త గాట్లీబ్ డైమ్లెర్ 1885 సంవత్సరంలోనే వారిటువంటి అన్ని కూడా ఏ విధంగా వర్కర్స్ అనేది మనం కాపాడాలనేది కూడా వారు ఉద్యమం కూడా ప్రారంభించున్నారు. ధర్మ గారు కొంచెం ఏంటంటే పాలిటిక్స్ దూరం అయిపోతున్నారు. అయినా కొంచెం టూ వీలర్ దాంట్లో అసోసియేషన్లో ఉన్నాడు కాబట్టి అదైనా కూడా ఇంపార్టెంట్ విషయమే. ప్రజలకు సేవ చేయగలిగేదే అదే పాలిటిక్స్ అనేది. దీంట్లో కూడా వారు సేవ చేయగలుగుతున్నారు కాబట్టి ఈ అసోసియేషన్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నదనేది మీకు మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన ఏఎంసీ చైర్మన్ అట్లాగే వెల్ఫేర్ అసోసియేషన్కి ధర్మ అందరూ కలిసి యూనియన్ అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగాలని ధర్మ మన గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ లాగా రావాలని కోరుకుంటూ ఉన్నారు. దానికి మన గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన లోకేష్ బాబు వీరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఏ రోజు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ధర్మ అసోసియేషన్ అలాగే మన ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒంగోలులోనే కాదు 29 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్మికులందరూ కూడా వాళ్ళకి తగినంత ఇదిలో ర్యాలీలు, కేక్ కట్ చేసుకోవడం, ఎక్కడికక్కడ అందరు ప్రజాప్రతినిధుల్ని అట్లాగే అధికారుల్ని అందరినీ పిలిచి మా బాధ సాధకాలను చెప్పుకోవడం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్ మెకానిక్సే మేము 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఉన్నాం సార్. అట్లాగే 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు అందరూ కలిపితే 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఉంటారు సార్. అట్లాగే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు వచ్చినప్పుడు మా బాధ సాధకాలు మేము పిలవకుండా ఆయన వచ్చి తెలుసుకోవడం జరిగింది సార్. ఆ రోజు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మేము పడే ఇబ్బందుల్ని, సబ్బందుల్ని, అట్లాగే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అవన్నీ తెల్లంగా ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారులందరికీ అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా అందరి దగ్గర రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది సార్. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇది మంచిది, ఇది ప్రభుత్వానికి మేలు జరిగింది, ఈ కార్మికులందరినీ ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరూ చెప్పిన విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలుపుతూ ఉన్నాను సార్. అట్లాగే ఇందాక ఈ మెకానిక్స్ డే సందర్భంగా
నర్సీపట్నంలో మా అధ్యక్షుడు రామకృష్ణ గారు వెళ్ళి మన గౌరవ స్పీకర్ గారు చెప్పగానే స్పీకర్ గారు ఏమంటే నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి మంచి కార్యక్రమం చేస్తున్నావు తమ్ముడు, తప్పకుండా ఇది ఫలిస్తుంది, నేను కూడా అందులో భాగస్వామ్యం అవుతాను, నీ స్ఫూర్తిగా తీసుకుని మా వాళ్ళకి అక్కడ స్థలం ఇచ్చారు సార్ ఈ రోజున అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి. ఒంగోలు మంగమూరు రోడ్లో ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ 2వ బ్రాంచ్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి ప్రారంభించారు. శిక్షణకు వచ్చిన వారి ప్రదర్శనలు చూసి అబ్బురపడ్డారు. ఎన్సీసీ లెఫ్టినెంట్ అకాడమీ ఫౌండర్ షేక్ హిమాంషా బాలబాలికలకు, యువతకు కరాటే, ఉషు, జూడో, బాక్సింగ్, శీలాంబం వంటి వాటిలో నిపుణులైన వారిచే ప్రత్యేక శిక్షణ ఇప్పించడం పట్ల అభినందించారు. ఈ అకాడమీకి జిల్లా క్రీడాభివృద్ధి తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అకాడమీ ద్వారా సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లిన్, ఓడిపోతే తిరిగి గెలవగలను అనే పట్టుదల కలిగి ఉండేలా పిల్లలను తీర్చిదిద్దనున్నట్లు అకాడమీ ఫౌండర్ హిమాంషా చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గేమ్స్ నేర్పిస్తే శారీరకంగా, మానసికంగా ఎదుగుతారని అన్నారు. ఈరోజు ఈ కిక్ బాక్సింగ్ కానీ ఈ క్రీడలు కానీ డెవలప్ అవ్వాలి అంటే మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మా దగ్గర కోచ్లు ఉన్నా కానీ ఎక్కువగా ప్రైవేటు వాటి దగ్గరకు వస్తున్నారు. కానీ మన హిమాంషా గారి దగ్గర ట్రైనింగు పర్ఫెక్ట్గా ఉంటుంది. కరాటీలో కానీ ఉషుల గతంలో మేము సమ్మర్ కోచింగ్ క్యాంపు పెట్టినప్పుడు తనకి క్రీడలు ఇచ్చినప్పుడు అత్యధికంగా క్రీడాకారులు తయారైంది హిమాంషా గారి దగ్గరే. కాబట్టి ఈ క్రీడల కోసం ఇక్కడ బాక్సింగ్ కిట్ కానీ మన ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున అన్ని వేళలా తనకి కావాల్సిన ఎక్విప్మెంట్ మన దగ్గర ఏమన్నా ఉంటే మాత్రం మేము ఇస్తామని చెప్తూ, ఇది మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి దిస్ ఇస్ ద 2nd బ్రాంచ్ అండ్ ఏపీలో 9th బ్రాంచ్ అండ్ దిస్ విల్ బి ద హెడ్ క్వార్టర్స్ ఫర్ దిస్ బ్రాంచ్. మన ట్రూ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి ఇది హెడ్ క్వార్టర్స్ లాగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఈ మెయిన్ మోటో మనకు వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్, డిసిప్లిన్ అండ్ ఇప్పుడున్న సొసైటీలో ప్రతి చిన్నదానికి ఓడిపోతే పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకున్న ఈ సొసైటీలో పిల్లలకి ఓడిపోతే తిరిగి గెలవగలం అనేది నేర్పించడమే మెయిన్ థాట్గా పెట్టుకున్నాం. డిసిప్లిన్గా పిల్లలకి మనం గేమ్స్ నేర్పించి వాళ్ళని మోటివేట్ చేసాము అని నేను ఇక్కడికి రమ్మని చెప్పను, ఎక్కడైనా పర్లేదు. మీ పిల్లల్ని గేమ్స్లో మీరు ఎంగేజ్ చేయగలిగారు అని అంటే ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు ఫిజికల్గా ఉంటారు, మెంటల్గా మంచిగా ఉంటారు. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళు ఏదైనా చెడు వ్యసనాలకు వెళ్లకుండా బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఇన్ ఫ్యూచర్ బాగా క్యారీ చేయగలుగుతారు. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ముందుగా గోశాలలో గోపూజ నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు చక్రతాళ్వార్, శంకుచక్రాలు, తిరునామాలు చేతబట్టి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. జిల్లా కోర్టు కేశవస్వామిపేట, సీతారాంపురం, గద్దలగుంట, రాజాపానగల్ రోడ్డు మీదుగా శ్రీగిరి చేరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇత్తడి శంకు చక్ర త్రిపుండరాలను తుమ్మపూడి వెంకట సత్యనారాయణ, లక్ష్మీ సువర్చల దంపతులు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీకి అందజేశారు. అధ్యక్షులు రాధారమణ గుప్తా జంజం, కోశాధికారి వలేటి కృష్ణారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, దనిశెట్టి రామునాయుడు, దోగిపర్తి మల్లికార్జున, శనిగేపల్లి నాగాంజనేయులు, వెంకట సుబ్బారావు, సత్యవతి, బొమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, గ్రంథి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
శమనం సర్వ సంపృత్తవర్ధనం సర్వ రండి. पाहि मुरारे श्री मुद्रांकित हरि सर्वोत्तम వెంకట సత్యనారాయణ బాబు గారు మరియు వారి ధర్మపత్ని దర్శించుకోవడానికి శ్రీగిరి చేరి ఉన్నాము. ఈరోజు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ సేవను సమర్పించిన వారు పైడికుల గోత్రీకులు. అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలోని బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో శ్రీకృష్ణస్వామి మేధా దక్షిణామూర్తి ఆదిశంకరాచార్య స్వామి స్థిర బింబ యంత్ర ప్రతిష్ఠా ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక హోమాలు విశేష పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. खाली 1 मिनट আমরা আজকে এখানে এসেছি আমি তিরুপতি গেলাম আমি মাত্রায় చేసిన తర్వాత ఇంకొకటి చేసి సార్ 2 నిమిషాలు సార్ ప్లీజ్ సార్ పవిత్రమైనటువంటి సనాతన ధర్మోపకరణ ప్రాంగణంలో ఈ వేద ఋషులైనటువంటి ఈ మహానుభావుల ఆధ్వర్యంలో మనం ఈ 3 విగ్రహాలని ఈరోజు మనం ఉన్మోచనం చేయడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. ఇవి విగ్రహాలు కాదు, ఇవి విగ్రహానికి ప్రతిష్టలు. ఈ విగ్రహం ద్వారా గురు పరంపర, శిష్య పరంపర, సేవా పరంపర, నిష్ఠా పరంపర మరియు కర్తవ్య నిష్ఠా పరంపర, రాజ్య భార ఏవం రాజధర్మ, నీతి ధర్మ, న్యాయ ధర్మ, సత్య ధర్మ పరంపరని ఒక ప్రకాశమైన మార్గంగా
భారతదేశంలోని యావత్ ప్రపంచంలోని హైందవ సమాజం సనాతన ధర్మానికి ప్రతీకగా నిలబడేందుకు ఒక స్ఫూర్తిగా నిలబడుతుంది అన్న ఉద్దేశంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎవరికైనా సందేహాలు ఉంటే వారిని వెంటనే దూరం చేసుకోమని నేను హెచ్చరిస్తున్నాను. మెకానిక్ డే సందర్భంగా అద్దంకిలో ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవానీ సెంటర్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మెకానిక్స్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెకానికులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీ అందాలంటే ఖచ్చితంగా ఈ నెల 10వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోవాలని అద్దంకి భారత్ గ్యాస్ ఏజెన్సీస్ నిర్వాహకులు కోరారు. గ్యాస్ ఏజెన్సీ వద్ద లేదా డెలివరీ బాయ్ వద్ద హలో బీపీసీఎల్ యాప్లో అప్డేట్ చేయాలని అన్నారు. వినియోగదారుడు మరణించినట్లయితే గ్యాస్ కనెక్షన్కు కుటుంబ సభ్యుని పేరును మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. నారాయణ స్వామి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు మా యొక్క విజ్ఞప్తి. నేను కంప్యూటర్ ఆపరేటర్ సాయిని మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క కస్టమర్ కూడా గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ కొరకు ఈకేవైసీ అనేది కంపల్సరిగా చేయించాలి. ఈకేవైసీ చేయించిన యెడల మీకు గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ పడదు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 10వ తారీఖులోపు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమకు స్టీల్ ప్లాంట్ రాకతో నవశకం ప్రారంభమైందన్న సీఎం చంద్రబాబు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ. పెళ్లి బృందం ఆటోను లారీ ఢీకొనడంతో 4 దుర్మరణం. పెళ్లి కుమార్తెతో సహా 8 మందికి తీవ్ర గాయాలు. దొనకొండ ఇండస్ట్రియల్ పార్కులో బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన డిఆర్డీఓ బృందం, కలెక్టర్ రాజాబాబు. మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో బీడీఎల్ ప్రాజెక్టుకు స్థలం కేటాయింపు. డీ న్యూస్లో నేటి మాట. గెలుపు అనేది ప్రతిరోజు రాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు గెలవాలంటే ప్రతిరోజు ప్రయత్నించాలి, మరచిపోవద్దు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.